ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. ఇప్పుడు జనగణనకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గెజెట్ నోటిఫికేషన్ ను 2 దశలుగా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. జనాభా లెక్కల్లో భాగంగా తొలిసారి జనగణన జరగబోతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ లో ఇప్పటికే 2026 అక్టోబర్ 1 నాటికి ఈ జనగణన ముగియబోతోంది. మిగతా 2 రాష్ట్రాల్లో 2027 జనవరికి 16వ జనగణనకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అందుకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ను కేంద్ర హోంశాఖ మంత్రి విడుదల చేసింది. జనగణనతో పాటే కులగణన కూడా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. 2 దశల్లో జనగణన జరగనుంది. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, దాదాపు 1,30,000 మంది సిబ్బందితో సర్వే జరగనుంది. దేశంలో చివరిసారిగా 2011లో ఈ జనగణన జరిగింది. రెట్టిక 16వ జనగణనకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రియా, కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో జనాభా లెక్కల కోసం ఏ విధంగానైతే లెక్కింపు ప్రక్రియ మొదలు కాబోతుందో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మొత్తం ఈ జనాభా లెక్కల ప్రక్రియ పూర్తిగా 2 దశల్లో జరగబోతుంది. ఈ 2 దశల్లోనూ కీలకంగా అంటే ఏ విధంగానైతే మంచు దుప్పటి ఉండేటటువంటి ప్రాంతాలుగా లడఖ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్, మరోపక్క ఉత్తరాఖండ్, ఇంకోవైపు ఏదైతే హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ మాత్రం రిఫరెన్స్ డేట్ గా అక్టోబర్ 1, 2026 పెడితే ఇక దేశవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో మాత్రం మార్చి 1, 2027 రిఫరెన్స్ డేట్ గా పెట్టారు. సో ఓవరాల్ గా కూడా ఇప్పటి వరకు అంటే 2011లో జనాభా లెక్కలు జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత అంటే 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ జనాభా లెక్కలు జరుగుతున్నాయి. అయితే ఇందులో ఒక కీలక నిర్ణయం ఏంటంటే ఈసారి జనాభా గణనతో పాటు కులగణన కూడా ఉండబోతుంది. సో ఖచ్చితంగా కులగణన జరిగితే దేశవ్యాప్తంగా కూడా రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు మొత్తం కూడా మారే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇందుకోసం పూర్తిగా డిజిటలైజేషన్ లో మాత్రమే ఈ కులగణన, మరోవైపు జనగణన జరిగే అవకాశం కనిపిస్తుంది. దానికోసం ఇప్పటికే కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. అందుకోసం కొన్ని పోర్టల్స్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ పోర్టల్స్ లో స్వయంగా ప్రజలే తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. మరోపక్క దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు 34 లక్షల మంది సూపర్వైజర్లు ఉంటే మరోవైపు 1,30,000 మంది వరకు ఏ విధంగానైతే ఎన్యూమరేటర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఫీల్డ్ వర్క్ చేస్తారు. సో ఓవరాల్ గా చూస్తుంటే ఒకవైపు అంటే జనాభా గణనతో పాటు కులగణన చేయడం అనేది చాలా కీలక అంశంగా ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. సో ఏ రకంగానైతే వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించే అవకాశం కనిపిస్తుంది. సో ఆ రకంగా వివరాలను సేకరించడం, దాంతోపాటు కులాల ప్రాతిపదికన ఆ వివరాలు సేకరించడం ద్వారా ఖచ్చితంగా ఎవరెవరు ఏ కులాల వాళ్ళు ఎంత సంఖ్యలో ఉన్నారనే విషయాలను కూడా స్పష్టం చేయబోతున్నారు. దానికి అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, చాలా కీలకంగా ఏదైతే డిమాండ్స్ మొదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇప్పటికే డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ విధంగానైతే ఎంపీల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం కనిపిస్తుందంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో జనాభా లెక్కల తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు కేంద్రం మాత్రం ఇంకా ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి వివరాలు స్పష్టం చేయకపోయినప్పటికీ ప్రస్తుతం మాత్రం జనాభా లెక్కలు, దాంతోపాటు కుల గణనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రియా, రైట్ రాజు, అయితే ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేయబోతున్నారు. అది కూడా 2 దశల్లో అంటున్నారు. సో ఎప్పటికీ ఈ జనగణనతో పాటు కులగణన పూర్తయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఏ విధంగానైతే
టు కొండ అంటే ఏదైతే మంచు ఉన్నటువంటి ప్రాంతాల్లో మార్చి 1, 2027 వరకేమో దేశవ్యాప్తంగా ఏదైతే రిఫరెన్స్ డేట్ పెట్టారు. మరోపక్క మంచు ఉండేటటువంటి ప్రాంతాలు అంటే జమ్మూ కాశ్మీర్, లడాక్, దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో తీవ్రంగా చలి ఉంటుంది. ఏదైతే అటు డిసెంబర్ తర్వాత కావచ్చు, జనవరి ఇదంతా కూడా మంచు కాలం. అక్కడ ఈ జనాభా లెక్కలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకోసమే ఆ సమయాన్ని కూడా రిఫరెన్స్ డేట్ను అక్టోబర్ 1, 2026 నాటికే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ రోజు వరకు ఈ జనాభా లెక్కలను పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా 9 నెలల పాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా 2 దశల్లో జరిగేటటువంటి దీనికోసం పూర్తిగా గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా మరొకసారి కేంద్రం విడుదల చేస్తుంది. ప్రస్తుతం అయితే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికోసం ఎవరెవరే అధికారులు ఏ విధంగా పనిచేయాల్సి ఉంటుంది ఏంటి అనేది ఇప్పటికే కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. 9 నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.